గల్లీ నెంబర్ 13 ఎపిసోడ్ 1 ఒక విచిత్రమైన లేఖ. నవారా సిటీ రాత్రి 9:40 నగరం బయటికి చూస్తే ఎప్పటిలాగే బిజీగా ఉంది. కార్ల లైట్లు, హారన్లు, జనాల పరుగులు. కానీ నగరంలోని ఒక చిన్న అపార్ట్మెంట్లో మాత్రం నిశ్శబ్దం. ఆ అపార్ట్మెంట్లో ఒక్కడే కూర్చున్నాడు అర్జున్ వర్మ. ల్యాప్టాప్ ముందు కూర్చొని ఒక ఆర్టికల్ టైప్ చేస్తున్నాడు. టేబుల్ మీద పేపర్లు, ఫైల్స్, కాఫీ కప్పులు గజిబిజిగా ఉన్నాయి. అర్జున్ సాధారణ జర్నలిస్ట్ కాదు. అతను వెతికేది రహస్యాలు, కార్పొరేట్ స్కామ్స్, మిస్సింగ్ కేసులు, దాచిన నిజాలు, ఇవన్నీ బయట పెట్టడం అతని పని. అప్పుడే టక్ అని తలుపు దగ్గర ఏదో పడిన శబ్దం వినిపించింది. అర్జున్ టైపింగ్ ఆపేశాడు. అతను నెమ్మదిగా లేచి తలుపు దగ్గరికి వెళ్ళాడు. తలుపు తెరిచాడు. హాల్వేలో ఎవరూ లేరు, కానీ నేల మీద ఒక తెల్లని కవర్ పడుంది. అర్జున్ దాన్ని ఎత్తుకున్నాడు. కవర్ మీద అతని పేరు అర్జున్ వర్మ. అడ్రస్ కూడా సరైనదే, కానీ ఒక విచిత్రమైన విషయం ఉంది. సెండర్ నేమ్ దాని మీద లేదు. స్ట్రేంజ్ అని అతను నెమ్మదిగా అన్నాడు. తనడు తలుపు మూసి లోపలికి వచ్చాడు. కవర్ తెరిచాడు. లోపల ఒక చిన్న పేపర్ మాత్రమే ఉంది. అర్జున్ ఆ పేపర్ తీసి చదివాడు. అందులో పెద్ద అక్షరాల్లో ఇలా రాసి ఉంది: గల్లీ నెంబర్ 13కి వెళ్ళొద్దు. అర్జున్ ఒక చిరునవ్వు నవ్వాడు. ఏదో ప్రాంక్ అనుకుంటా అని అన్నాడు. అతను పేపర్ను టేబుల్ మీద పెట్టాడు. కానీ కాసేపటి తర్వాత అతను ఆ పేపర్ వెనక్కి తిప్పి చూశాడు. అక్కడ ఒక చిన్న ఫోటో ఉంది. పాత ఫోటోలో కనిపిస్తోంది. అర్జున్ దాన్ని దగ్గరగా చూశాడు. ఫోటోలో ఒక పాత వీధి ఉంది. చిన్న ఇల్లు, పాత గోడలు, లైట్ తక్కువగా ఉంది. వీధి ఎంట్రన్స్ దగ్గర ఒక బోర్డు ఉంది. ఆ బోర్డు మీద ఇలా రాసి ఉంది: గల్లీ నెంబర్ 13. అర్జున్ కాసేపు ఆ ఫోటోను గమనంగా చూశాడు. ఏదో వింత అనిపించింది. ఫోటోలో ఒక వ్యక్తి కూడా నిలబడి ఉన్నాడు. మొదట అతని ముఖం క్లియర్గా కనిపించలేదు, కానీ అర్జున్ ఫోటోను లైట్ దగ్గరికి తీసుకెళ్లగా ముఖం కనిపించింది. అర్జున్ గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. ఎందుకంటే ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి అర్జున్ తానే. ఏంటిది? అతను నెమ్మదిగా అన్నాడు. ఆ ఫోటో పాతది. కనీసం 10-15 సంవత్సరాల పాత ఫోటోలా కనిపిస్తోంది. కానీ ఫోటోలో ఉన్న వ్యక్తి మాత్రం ఇప్పటి అర్జున్ లాగే కనిపిస్తున్నాడు. అతను వెంటనే అద్దం దగ్గరికి వెళ్ళాడు. తన ముఖాన్ని చూసుకున్నాడు. మళ్ళీ ఫోటోను చూశాడు. ఇది ఎలా సాధ్యం? అప్పుడే అతని ఫోన్ మోగింది. స్క్రీన్ మీద పేరు కనిపించింది: మీరా. అర్జున్ కాల్ తీసుకున్నాడు. హలో. మీరా గలం కొంచెం టెన్షన్గా ఉంది. అర్జున్, నువ్వు ఇప్పుడే న్యూస్ చూశావా? లేదు, ఏం జరిగింది? మీరా కాసేపు ఆగి చెప్పింది. నవారా సిటీలో ఒక వ్యక్తి కనిపించకుండా పోయాడు. మిస్సింగ్ కేసులా? అవును. ఎక్కడ? మీరా నెమ్మదిగా చెప్పింది. గల్లీ నెంబర్ 13 దగ్గర. అర్జున్ చేతిలో ఉన్న ఫోటో ఒక్కసారిగా కింద పడిపోయింది. అతను కాసేపు ఏమీ మాట్లాడలేదు. అర్జున్ అని మీరా మళ్ళీ అడిగింది. చెప్పు, నువ్వెందుకు సైలెంట్ అయ్యావు? అర్జున్ టేబుల్ మీద ఉన్న పేపర్ వైపు చూశాడు. అందులో ఇంకా అదే మాట ఉంది: గల్లీ నెంబర్ 13కి వెళ్ళొద్దు. అతను నెమ్మదిగా అన్నాడు. మీరా, ఒక విచిత్రమైన విషయం జరిగింది. ఏమైంది? ఇప్పుడే నాకు ఒక లేఖ వచ్చింది. లేఖ? అవును. అందులో ఏముంది? అర్జున్ పేపర్ తీసి మళ్ళీ చదివాడు. గల్లీ నెంబర్ 13కి వెళ్ళొద్దు. ఫోన్ మరోవైపు కొద్దిసేపు నిశ్శబ్దం. తర్వాత మీరా నెమ్మదిగా అడిగింది. అది ఎవరు పంపించారు? తెలియదు. అర్జున్, ఇది సరదాగా తీసుకోకు. అర్జున్ కిటికీ దగ్గరకు వెళ్ళి బయట చూశాడు. నవారా సిటీ లైట్లు మెరిసిపోతున్నాయి. కానీ అతని మనసులో మాత్రం ఒకే ప్రశ్న పరిగెడుతుంది: ఆ ఫోటో ఎవరు తీశారు? అప్పుడే మీరా మళ్ళీ మాట్లాడింది. అర్జున్, ఇంకో విషయం ఉంది. ఏమిటది? ఆ మిస్సింగ్ వ్యక్తి పేరు రాహుల్ సేన్. సరే, అతను ఒక రీసెర్చర్. ఏ రీసెర్చ్? మీరా గలం ఇంకా నెమ్మదిగా అయింది. టైం ఫిజిక్స్. అర్జున్ కళ్ళు చిన్నవిగా అయ్యాయి. టైం, గల్లీ నెంబర్ 13, పాత ఫోటో. టైం, గల్లీ నెంబర్ 13, పాత ఫోటో. ఇదంతా కలిపి చూస్తే ఇదొక సాధారణ కథ కాదు. అర్జున్ నెమ్మదిగా అన్నాడు. మీరా, రేపు ఉదయం నేను నిన్ను కలవాలి. ఎందుకు? మనకు ఒక కొత్త కథ దొరికింది. ఏ కథ?
అర్జున్ టేబుల్ మీద ఉన్న ఫోటోను చూస్తూ అన్నాడు, గల్లీ నెంబర్ 13 కథ. అతనికి తెలియదు, ఆ గల్లీ గురించి తెలుసుకోవాలని నిర్ణయించిన క్షణం నుంచి ఆ గల్లీ కూడా అతన్ని గమనించడం మొదలుపెట్టిందని. ఆ రాత్రి అర్జున్ నిద్రపోయే ముందు చివరిసారిగా ఆ ఫోటోను చూశాడు. కానీ ఒక చిన్న విషయం అతను ఇప్పటి వరకు గమనించలేదు. ఫోటోలో ఉన్న గల్లీ ఎంట్రన్స్ దగ్గర గోడపై ఒక చిన్న బోర్డు ఉంది. అది ఫోటోలో స్పష్టంగా కనిపించలేదు, కానీ ఇప్పుడు కాస్త వెలుతురులో కనిపించింది. ఆ బోర్డు మీద ఇలా రాసి ఉంది, వెల్కమ్ బ్యాక్ అర్జున్. అంటే అతను ఇప్పటికే అక్కడికి వెళ్ళాడా? తరువాతి భాగం వచ్చే వారం.